తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి దాతలు 20 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించారు. పట్టణానికి చెందిన టి వెంకట సత్యనారాయణ పద్మావతి దంపతులు 20 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అందించారు. త్వరలోనే అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని దాతలు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిదని అన్నారు. ఇప్పటికే అమ్మవారి స్వర్ణ వస్త్రం 80% వరకు పూర్తయిందన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు ముచ్చకర్ల శివ, జనసేన నాయకులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లోపలికి వెళ్ళిపోయి పక్కన నుంచోండి. సచివాలయం ఇచ్చా వెంకట నాగేశ్వరరావు వ్యవసాయ రాజకీయ ముట్టుకున్నాం. ఇలాగా అందరూ కూడా ఆనందకూర దివ్య నీరాజనం దర్శయామి నీరాజనానంద జాతవేద శ్రీ శ్రీ మహాలక్ష్మి దారి ఉన్నాయి. దాసర సూరిబాబు గారు మన గ్రామదేవత అమ్మలగన్న అమ్మ మావుళ్ళమ్మ వారికి పట్టుసూర సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. స్థానిక వెంకట సత్యనారాయణ పద్మావతి దంపతులు అమ్మవారికి బంగారు చీర నిమిత్తం 20 గ్రాముల బంగారం, సుమారుగా ₹1,00,000 పైన విలువ చేసే బంగారం, 20 గ్రాముల బంగారం అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఈ స్థానిక వెంకట సత్యనారాయణ పద్మావతి దంపతులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్రియాశీల సభ్యత్వం వలన ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం సంభవించినా బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబానికి అండగా ఉంటామని జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతిగ నాగరాజు అన్నారు. ఉండి మండలం ముప్పులూరు గ్రామంలో జనసేన అవసర సభ్యులు ఎర్ర ఆదినారాయణ ఇటీవల ప్రమాదవశాత్తు గాయాలు పాలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదినారాయణకు బీమా చెక్కును ఉప్పులూరు గ్రామ సర్పంచ్ క్రియాశీల వాలంటీర్ ఎర్ర దుర్గారావు, ఉండి జనసేన ఇన్ఛార్జ్ జ్యోతిగ నాగరాజు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కేసన సాయిరాం, శేషపు మణికంఠ, మోపిదేవి హరి, ఎర్ర వెంకటేశ్వరరావు, ఓదూరి దుర్గారావు, మంచన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ యొక్క క్రియాశీల సభ్యత్వం తీసుకుని ఎర్ర ఆదినారాయణ గారన్న వ్యక్తి మరి గత సంవత్సరంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం ₹500 కట్టి తీసుకోవడం జరిగింది. ఆయనకు ప్రమాదవశాత్తు ఆయన కాలుకు దెబ్బ తగిలి చాలా ఇబ్బందికి గురయ్యారు. హాస్పిటల్లో సుమారు ₹1,00,000 పైనే ఆయన
మరి శస్త్రచికిత్స చేయించుకుని చాలా ఖర్చు పెట్టుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న మా జనసేన పార్టీ నాయకులు ఉప్పులూరు గ్రామ సర్పంచ్ అక్కడ క్రియాశీలక వాలంటీర్ అయిన ఎర్రా దుర్గారావు గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన మా దృష్టికి తీసుకురాగా ఆయన మేము కలిపి పార్టీ ఆఫీస్కి ఈ యొక్క విషయాన్ని తెలియపరచగా మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈయన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఎవరైతే యాక్సిడెంట్కి గురయ్యారో ఎర్ర ఆదినారాయణ గారి కుటుంబానికి ఈరోజు 24,000 రూపాయలు చెక్కును మరి పవన్ కళ్యాణ్ గారు పంపడం జరిగింది. ఆ బీమా చెక్కును ఈరోజు మరి గ్రామ సర్పంచ్ అయిన ఎర్రా దుర్గారావు గారు, అలాగే ఇన్ఛార్జిగా నేను, మరి మోపుదేవి హరి గారు, అలాగే మణికంఠ గారు, అలాగే కేసన సాయి గారు, అలాగే దూరుడిది దుర్గారావు గారు, మరి సుమారు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరూ కూడా వారి ఇంటికి స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆయనకు ఆ తండ్రి గారికి వారి కుటుంబానికి ఈరోజు చెక్ అందజేసి వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించడం, కాలువలో పూడికతీత కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం చేత ఈ వర్షాకాలంలో రైతులు వేసిన నారుమడులు ముంపుకు గురవుతున్నాయి. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే దృష్టి సారించి గొలవానితిప్ప నుండి రాయలం గ్రామం వరకు గల డ్రైన్ పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రాయలం మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బులు, జనసేన పార్టీ టౌన్ సెక్రటరీ పత్తి హరివర్ధన్, కొమరాడ సర్పంచ్ రత్నాల రాజా, రాయలం మాజీ ఉప సర్పంచ్ దండు సోమరాజు, జనసేన నాయకులు వీరమల్లు శ్రీనివాస్, ఎర్రంశెట్టి శివకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు లారెన్స్ కుమారి, వరలక్ష్మిలు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ వినతి పత్రాలు అందించడం జరుగుతుందని, అందులో భాగంగానే భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులకు వినతి పత్రం అందజేస్తామని తెలియజేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని గతంలో చేసిన ఆందోళన ఫలితంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను మినిట్స్ కాపీని కూడా ఎమ్మెల్యేకి అందజేశామని తెలియజేశారు. ప్రసూతి సెలవులు గానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అమలు కావడం లేదని, చివరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా తమకు ఇవ్వడం లేదని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభలో తమ సమస్యల మీద చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సిఐటియు జిల్లా నాయకులు బి వాసుదేవరావు మాట్లాడుతూ ఆశా వర్కర్లు చాలా కాలంగా ప్రజానీకానికి వివిధ రకాల సేవలను అందిస్తున్నారని, అయినప్పటికీ వారి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం ఆంజనేయులు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రాజేశ్వరి, నిర్మల, దుర్గా, సంతోష్ వాణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల యూనియన్ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాలకు కూడా ఎమ్మెల్యేలకు అలాగే ఎంపీలకు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని ఈ నూతన ప్రభుత్వానికి తెలియజేయడమైనది. అలాగే ఆశా వర్కర్లు ఫిబ్రవరి 8వ తారీఖున చేసినటువంటి ధర్నాలో ఇచ్చినటువంటి డిమాండ్స్ జీవో కాపీని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగానే ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు రామాంజనేయ గారికి మెమోరం ఇవ్వడం జరిగింది. మా సమస్యను పరిష్కారం చేయాలని అసెంబ్లీలో మా యొక్క సమస్యల మీద మాట్లాడి పరిష్కారం చేయాలని చెప్పని కోరడమైనది. ఈ సమస్యల కోసం ఎమ్మెల్యే గారు సానుకూలంగానే స్పందించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆశా వర్కర్లందరూ కూడా పాల్గొనడం జరిగింది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు భీమవరం ఎమ్మెల్యే బి రామాంజనేయులు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సమస్యలన్నీ కూడా సావధానంగా విన్నారు. ఈ సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆశా కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలు చేస్తున్నారు.
కనీస వేతనాలు లేవు, సౌకర్యాలు లేవు, వర్షం వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. అలాగే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఒక భార్యాభర్త 2 పిల్లలు బతకాలంటే కనీసం 26,000 ఇవ్వాలని సూచించింది. కాబట్టి రాష్ట్రంలో కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తల వేతనాలు పెంచాలి. అలాగే ప్రభుత్వం వేతనాల పేరుతో సంక్షేమ కార్యక్రమాలు కోత విధిస్తుంది. అలా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆశా కార్యకర్తలకు మినహాయించి వాళ్ళందరూ కూడా అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులందరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని సిఐటిగా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యజ్ఞ యాగాలతో దరిద్రి పునీతం. అతిరాత్ర మహాయాగ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. నర్సాపురంలో రోడ్డు పక్కన ఉన్న సాధారణ హోటల్లో సామాన్య వ్యక్తిలా అల్పాహారం స్వీకరించి అందరినీ ఆశ్చర్యపరిచిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా 20 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించిన టి వెంకట సత్యనారాయణ, పద్మావతి దంపతులు. ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.